ఈ అవిసె గింజల్ని మీరు ఎఫెక్టివ్‌గా గాని వాడుకోగలిగితే, మీకు హెయిర్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి ఇది సమాధానం చెప్తుంది. అంటే దీనిలో లిగ్నైన్స్ అని చెప్పి ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునేటువంటి ఏ ఆయిల్ అయినా సరే, హెయిర్‌కి సంబంధించినటువంటి ఏ ప్రొడక్ట్‌లైనా సరే, ఈ లిగ్నైన్స్ ఉంటాయి. ముఖ్యంగా అవిసె గింజల నుంచి తీసినటువంటి లిగ్నైన్స్ అద్భుతంగా పనిచేస్తాయి దీనికి. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దానివల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి రావు. దానివల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. రెండోది, ఇది టెస్టోస్టెరాన్ డీహెచ్ఏగా మార్చకుండా ఆపుతుంది. దానివల్ల హెయిర్ ఫాలికల్ తొందరగా డ్యామేజ్ కాదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. దాంతో అక్కడ ఈ చుండ్రు రావడము, ఇన్ఫెక్షన్ కావడము, స్కాల్ప్ ఇరిటేషన్ ఉండడము, ఇటువంటివి తగ్గుతాయి. హెయిర్ ఫాలికల్ డ్రై కావడం ఆగిపోతుంది. బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది. దీన్ని వాడడం వల్ల మీకు స్కాల్ప్ మాయిశ్చరైజింగ్, హైడ్రేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ వెంట్రుకలు చిట్లిపోవడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి. అలాగే ఇది కెరటిన్ డెవలపర్. అంటే కెరటిన్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందంటే మీకు అర్లీ వైట్ హెయిర్, బాల నెరుపు అంటారు చూసారా, అటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వచ్చినటువంటి ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు దీంతో. బయట వాడేటువంటి అన్ని రకాల ఫార్ములాస్లో కూడా ఇదే ఉంటుంది. దీనిలో ఫైబర్ రిచ్ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అబ్జర్వ్, న్యూట్రిషనల్ సప్లై బాగా చేస్తుంది. ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి మీకు హెయిర్ అనేది తొందరగా డ్యామేజ్ కాకుండా చూస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి, అన్ని రకాలు. మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు కూడా ఇది సమాధానం చెప్తుంది. కాబట్టి ఈ అవిసె గింజలు వాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూరలో వాడుకోవచ్చు. అవిసె గింజలు పౌడర్ లెక్క వేయించేసి పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని దాని కూరలో, ఏ కూర చేసినా దాంట్లో 1 స్పూన్ అవిసె గింజలు వేయాలని పెట్టుకోండి. అవిసె గింజల్ని మొలకల లెక్క కూడా తీసుకుంటారు. ఫ్లాక్స్ సీడ్ స్ప్రౌట్స్.